డాడీ ఫోన్ ఎక్కడ పెట్టారు? బుజ్జమ్మ, ఏం చేస్తున్నావు? డాడీ ఫోన్ మర్చిపోయారంటక్క, అందుకే ఫోన్ కోసం వచ్చాను. కానీ ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. అదిగో అక్కడుంది. బుజ్జమ్మ, ఏంటక్క? నిన్న మనం మేడపైన ఫుట్బాల్ ఆడుకున్నాం కదా? అవును, ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఆట అయిపోయాక బాల్ అక్కడే వదిలేసి వచ్చాం. డాడీ చూస్తే పనిష్మెంట్ ఇస్తారు కదా, అందుకని పైకి వెళ్ళి బాల్ తీసుకొని వద్దాం. తర్వాత తీసుకుందాం అక్క. ఇప్పుడు ఇంట్లో హోమం జరుగుతుంది కదా, కిందికి వెళ్దాం. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి బుజ్జమ్మ, లేదంటే డాడీ కోపం వస్తుంది. నీకు తెలుసు కదా. అయితే ఈ ఫోన్ డాడీకి ఇచ్చేసి వస్తాను. ఇప్పుడు వద్దు, పైకి వెళ్ళి బాల్ తీసుకొచ్చాక అప్పుడు ఫోన్ తీసుకొని ఇద్దరం కిందికి వెళ్దాం. పద. ఇంకేమైనా కావాలా స్వామీజీ? అన్నీ ఉన్నాయమ్మా. ఇప్పుడే అమృత ఘడియలు మొదలు కాబోతున్నాయి. అమరేంద్ర, హోమం మొదలు పెడదాం. ఆనంద్, ఆకాష్, మీరు మాత్రమే ఉన్నారు. బుజ్జమ్మ, అంజు ఎక్కడ? బుజ్జమ్మ డాడీ ఫోన్ తీసుకురావడానికి పైకి వెళ్ళింది మిస్ అమ్మ. అంజు ఎక్కడో తెలీదు మిస్ అమ్మా. మిస్ అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? హోమం మొదలు పెట్టాలి. ఆ పిల్లల్ని తీసుకొస్తాను సార్. బుజ్జమ్మ, అంజు, అంజు. సమయం ఎక్కువ లేదు మనోహరి, మనం పారిపోవటానికి ఇదే సరైన సమయం. ప్రచండ బుజ్జమ్మని ఏదో ఒకటి చేసి దొరికిపోయేలోపు మనం పారిపోదాం. మెయిన్ డోర్ తెరిచే ఉంది. నీకవన్నీ పిచ్చా? మనం ఇప్పుడు పారిపోతే అమర్కి ఇంకా అనుమానం వస్తుంది. అంజు, బుజ్జమ్మ, అంజు, బుజ్జమ్మ, అంజు. బుజ్జమ్మ, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను. అలాగే అక్క. ఇద్దరు లేరేంటి? పైన రూమ్లో ఏమైనా ఉన్నారా? మనం ఇక్కడే ఉంటే ప్రచండతో పాటు మనం కూడా దొరికిపోయి దోషులు అవుతాం కదా. వాడు బుజ్జమ్మని చంపడానికి పైకి వెళ్ళాడు. మనం అందరితో పాటు ఇక్కడే ఉంటే అమర్కి మన మీద డౌట్ రాదు కదా. మనం ఏం చేయలేదనుకుంటాడు కదా. అక్క, అటు సైడ్ బాల్ లేదు. నేను ఎక్కడ పెట్టావు? ఆ కార్నర్కి వెళ్ళి ఒకసారి చూడు. సరే అక్క.
బుజ్జమ్మని పెట్టగోడ మీద నుంచి కిందికి పడేసి శక్తులన్నీ తీసుకుని వెళ్ళిపోతాను. బుజ్జమ్మా ప్రతిసారి ఈ భాగి అడ్డుపడుతోంది. అంజు, బుజ్జమ్మా రండి. అక్కడ ఏం చేస్తున్నారు? బాల్ ఎతుకుతున్నామమ్మా. ఏం బాల్? ఫుట్బాల్ అమ్మా. నిన్న అక్క నేను ఇక్కడే ఆడుకున్నాం. కింద హోమం జరుగుతుంటే మీరిక్కడ బాల్ వెతుకుతున్నారా? బాల్ పైనుంటే డాడీ చూసి తిడతారని అక్క వెతుకుదామందమ్మా. తర్వాత వెతకచ్చు. కిందకి పదండి. రాంజు, మీరు వెళ్ళండి మిస్ అమ్మ, నేను వస్తాను. అందరూ కింద ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తావు? బాల్ వెతికి తీసుకొస్తాను. ఇప్పుడు బాల్తో పనేం లేదు. పదండి. ముందు నేను డాడీకి ఫోన్ ఇచ్చేసి వస్తానమ్మా. అంజు పద. పైన ప్రచండ ప్లాను బకెట్ తన్నేసినట్టుంది మనోహరి. అది బతుకుండగా మన ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వదు. ముందు దీన్ని చంపేయాలి. రాంజు, డాడీ దగ్గర కూర్చుందో కానీ. నేను ఇక్కడే ఉంటాను మిస్ అమ్మ, నువ్వు వెళ్ళు. నువ్వు కూడా హోమంలో కూర్చుంటే బాగుంటుంది కదా. ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ అందరు అక్కడే ఉన్నారు. నేను రానని చెప్పానుగా, వెళ్ళు.